ఏర్పాటు చేసినటువంటి ప్రజలు, ఇది ఎవరితోనో గుంజుకున్నటువంటి ప్రభుత్వం కాదు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా ఎవ్వరు తలలో వెంట్రుకను కూడా పీకలేరు అనేది నేను మీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. మీరు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు దేనికి లొంగరు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే మీ దుర్బుద్ధిని తిరిగి కొడతారు అనేది మాత్రం గుర్తుంచుకోవాలని మీరందరికీ నేను హెచ్చరిస్తున్నా. మరోసారి ఇలాంటి మాటలు రిపీట్ కావద్దు. ఇలాంటి కుట్రలకు అడ్డుకట్ట వేయాలి అని తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు గమనించి వీరి మీద ప్రభుత్వ పరంగా చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు బయటకు వస్తే ఏ విధమైనటువంటి శిక్ష అమలు చేస్తారో, ఏ విధంగా తరిమి కొడతారో మీ మీదనే వదిలిస్తున్న తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజలారా, మీరిచ్చిన ఆశీర్వాదంతో మీ సేవ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందడుగేసింది. ₹1 నిధులు ఖజానాలో లేకున్నా కూడా ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరిచే దిశగా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఇది తట్టుకోలేక ఇక మాకు ఉనికిపోతుంది, మా పార్టీ మొత్తం అడుగంటిపోతుంది, అటు ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే, ఇటు తెలంగాణలో అయినా సరే అని వీళ్ళు భయపడి ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారని మాకున్నటువంటి సమాచారము. కాబట్టి దీని వెనకాల ఎన్నో లక్షల కోట్ల వ్యవహారం దాగున్నదని నేను తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నా. దీన్ని ఇంత ఈజీగా వదలము. డెఫినెట్ గా దీని మీద ముందు స్థాయిలో ఫర్దర్ ఫార్వర్డ్ అన్ని యాక్షన్లు మేము తీసుకుంటాము. అన్ని విధాల అన్ని చోట్ల కంప్లైంట్లు చేసి అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నా. మరి ఈ మీడియా సోదరులకు కూడా, బీఆర్ఎస్ ఫ్రస్ట్రేషన్ నాయకులారా, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు అనుకుంటే ఇక మామూలుగా ఉండదు. మీ చర్మగీతం పాడాల్సినటువంటి అవసరము సమయం వచ్చిందనే అనుకోవాలి. ఇంతగానో ఫ్రస్ట్రేషన్ 2 నెలలకే తట్టుకోలేక చచ్చిపోతున్నారు, ప్రతిపక్షంలో ఉండలేక. అంటే మీ దోపిడీకి అడ్డుపడ్డందుకు మా ముఖ్యమంత్రి, మా మంత్రి గణం అంతా, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తెలంగాణకు అభివృద్ధి చేద్దామనే దిశగా పరుగులు తీస్తుంటే దోపిడీ చేసిన దొంగలు, అలీబాబా 40 చోర్లు అందరు వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిన్న హరీష్ రావు, మొన్న కవితమ్మ, వాళ్ళు మొన్న కేటీఆర్, ఈ రోజు ఒకడున్నాడు. చెప్పులు చూపిస్తున్నారు దొంగలందరూ. అరే అన్నం తిన్నాడా, కడుపుకి ఇంకేమన్నా తిన్నాడా? ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ కవితమ్మ, కేటీఆర్ తో మొదలు పెడదాం. కవితమ్మ, దొరసానమ్మ, చాలా మాట్లాడినావు. నేను నిన్న మొన్న కూడా దీని విషయంలో మాట్లాడిన. కవితమ్మ అడిగిన లెక్కల గురించి అప్పుడు నేను సమాధానం కూడా చెప్పిన. పట్టు వస్త్రాలు భద్రాద్రి దేవాలయంకి ఎవరు తీసుకెళ్లాలో, ఎవరు తీసుకెళ్లొద్దో అధికారికంగా ఒకసారి అధికారులు గాని ప్రభుత్వాన్ని అడిగితే చెప్తారు దొరసానమ్మ అన్న. ప్రియాంక గాంధీ వచ్చి 1,00,000 మంది మహిళలతో మేము ఇక్కడ కార్యక్రమం ప్రియాంక గాంధీ గారితో చేస్తాము అన్నప్పుడు ఆమెకి ఏముంది, వార్డు మెంబరా అని అడిగింది. దొంగమో, వార్డు మెంబర్ లేకపోయినా పర్లేదు కానీ మీ అల్లునికి కనీసం మేజర్ కూడా కానటువంటి శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు పంపించారు. అది గుర్తుంచుకో. ఇక దాని గురించి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. ఇకపోతే బంధువులు, కుటుంబ పాలన గురించి ఆ అమ్మ చాలా చెప్పింది. ఏందో నీ కుటుంబ పాలన గురించి. మేమేమన్నా కుటుంబ పాలన అని అంటే కేసీఆర్, హరీష్ రావు, కవిత, లేకపోతే కేటీ రామారావు, ఇంకొక అజయ్ రావు, అజయ్ రావు కాదు, సంతోష్ రావు, ఆ రావు, ఈ రావు గురించి ఒక్క క్యాబినెట్ లో ఇంతమందిని కూర్చోబెట్టిన పాపానికి ఎవడూ పోలేదు. అంతకు మించి ఇంత పెద్ద దోపిడీలో ఎవ్వరు తెలంగాణ వచ్చినాక గాని రాకముందు గాని ఎవరు కలలో కూడా ఊహించుకొని ఇంత పెద్ద దోపిడీ చేస్తారు. ఏ జాగాలుంటే ఏడికి వచ్చిర్రమ్మా దొంగలు, దొరసాళ్ళందరూ? ఏ నుంచి మొదలు పెట్టిన మీ జీవితాన్ని? మా మంత్రి, మహిళా మంత్రి చెప్పిండ్రు, కొండా సురేఖ గారు, మా నాయకులందరూ కూడా గతంలో చెప్పారు. అమెరికాలో చిప్పలు కడుక్కునేటోనికి ఈడ తెలంగాణలో వచ్చిన తర్వాత సొంత ఎయిర్ప్లేన్లు. నేను కూడా గతంలో చాలా సార్లు అడిగిన విషయాలు. 100 కోట్లు పెట్టి ఎయిర్ప్లేన్ కొనే స్థాయికి ఏడు నుంచి వచ్చింది? ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఈ తెలంగాణ ప్రజల రక్తం కాదా? తెలంగాణ ప్రజల శ్రమ కాదా అని అడిగినాం. ఏ బంగారం కొట్టుకుపోయినా కవితమ్మ నగలు దొబ్బేసుకొని పోయి తర్వాత చూసుకుందాంలే, పార్టీకి ఇస్తారు కదా ఫండ్, పార్టీ ఫండ్ అనుకొని లెక్కలో రాసుకోండి అని వెళ్ళిపోయినటువంటి రోజులు మర్చిపోయినట్టుంది. ఎంతమంది దగ్గర దోపిడీ చేసిండ్రు, ఎంతమంది వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిండ్రు, ఎంతమంది భూములు ఉన్నటువంటి రైతులకే గాని
భూములు ఉన్నటువంటి సామాన్య ప్రజలకే కానీ ఎంతమందిని ఇబ్బంది పెట్టి మీ మంది కొంపలు కొల్లేరు చేసుకొని మీ కొంపలు నింపుకున్నారు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా ముఖ్యమంత్రి గారికి లెక్కలు అడిగే ముందు నీ ఆస్తుల లెక్కలు తీయమ్మ దొరసానమ్మ, మీ నాయన ఆస్తులు. నువ్వు బతుకమ్మ పేరిట వేలాది కోట్ల రూపాయలని తెలంగాణ ప్రజలకు చీరలు పంచుతా అని 30-40 రూపాయల చీర తెచ్చి 2000-3000 లెక్కలు రాసి వేలాది కోట్ల రూపాయలని జాగృతి ట్రస్ట్ కి మార్పిడి చేసుకున్నటువంటి లెక్కలు కూడా తీయమ్మ. మేమంతా రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి హెలికాప్టర్ లెక్క ఇయ్యడానికి రెడీగా ఉన్నాం. కుర్చీల బల్లల లెక్క ఇయ్యడానికి రెడీగా ఉన్నాం. మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇయ్యడానికి లెక్కలు రెడీగా ఉన్నాం. కానీ గత 10 ఏళ్ల పాలనలో మీరు చేసిన దోపిడీ అంతా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమేమి మీరు చేసారు కదా అని మేము చేస్తామని చెప్పలేదు. అధికారికంగా ఒక ముఖ్యమంత్రి వెళ్తే కాయింత కూడా చెయ్యనటువంటి ప్రభుత్వాలు ఎన్నడూ లేవు. నువ్వు శుద్ధ ముచ్చట్లు చెప్తే ఎవ్వడు వినేటట్లా లేరు. కానీ లెక్కలు తీ బట్టి ఫస్ట్ నువ్వు లెక్కలు తీ. ఫస్ట్ జూబ్లీహిల్స్ లో నీ లెక్క ఏంది? ఇల్లు లెక్క, దాని ఖరీదు ఎంత? నువ్వు అఫిడవిట్ లో పెట్టినప్పుడు నేను సొంత ఇంట్లో లేను, కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు, కిరాయి ఇంట్లో ఉన్నానని చెప్పినప్పుడు కథ లెక్కది. ఇప్పుడు నీకు జూబ్లీహిల్స్ లో 135 కోట్ల బిల్డింగ్ ఎక్కడిది? గచ్చిబౌలిలో నీ ఇల్లు ఎక్కడిది? అది కేటీ రామారావుకు ఫామ్ హౌస్లు ఎక్కడివి? మీ అయ్యకు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? నీకు బుర్జు ఖలీఫాలో ఇల్లు ఎక్కడిది? బెంగళూరులో నీ ఆస్తుల లెక్కలు ఎంత? నేను చాలా సార్లు అడిగిన, వందల సార్లు. మళ్ళీ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నా, ఈ దొరగారి దొరసానమ్మ కవితమ్మ లెక్కల కథ తీయాల్సిందే, తీసి తీరాల్సిందే. రోజు ఒక అవినీతి బయటపడుతుంది. ఆర్టీసీలో నిన్న చూసినాం మనం. ఆర్టీసీలో 21 కోట్ల రూపాయలు యాడ్ల కోసం వేసుకున్నటువంటి డబ్బుని ప్రభుత్వానికి కట్టకుండా ఎన్నో రోజుల నుంచి కాలయాపన చేస్తూ సజ్జనార్ గారు ఎన్నిసార్లు నోటీసు పంపించినా కూడా దానికి స్పందించకుండా ఈ యాడ్లకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రో ఒక కంపెనీ వాడు కట్టాల్సినటువంటి 20 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లించక పైగా తప్పించుకొని తిరుగుతూ నోటీసులకు రిప్లై ఇవ్వకుండా కనీసం వచ్చి కొంత మేరకైనా ప్రభుత్వానికి కాదు ఆర్టీసీకి కట్టాల్సినటువంటి బకాయిలు కట్టకుండా తప్పించుకొని తిరుగుతుండే. చూసాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుంది, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తుంది. ఇట్లాంటి 21 కోట్లు 21,000 మంది దగ్గర ఉండొచ్చు తెలంగాణ సొమ్ము దోచుకున్నటువంటి అధికార పార్టీ, గత అధికార పార్టీలో ఉన్నటువంటి దొంగలంతా. ఇట్లాంటివన్నీ బయటికి తీస్తే, ఇట్లాంటివన్నీ లెక్క కథ ఆడ తీసుకొచ్చి లెక్క పెడితే మేము ప్రజలకు ఇస్తాన్నటువంటి హామీల మీద ఎలాంటి చింత ఉండదు. మేము ఇస్తా అన్నటువంటి ప్రతి ఒక్క హామీలు కళ్ళు మూసుకొని తెరిచే లోపల 5 ఏళ్లలో పూర్తిగా మీరు దోపిడీ చేసిన పైసలన్నీ ప్రజలకు పంపడానికి ఎలాంటి కష్టాలు ఉండవు. సునాయాసనంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చగలుగుతాం. ప్రజలు మాకు సహకరించాలి. దొంగలు ఎన్నన్నా మాట్లాడతారు. మేము పట్టుకుంటున్నటువంటి ఒక్కొక్క దొంగలు అంటే అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళ గుట్టంతా బయట పెడుతున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు దొంగలందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ చెప్పు చూపిస్తున్నటువంటి బాల్కా సుమన్ జాగ్రత్త, నాలుక బయటికి గుంజి కోసేస్తాం. మర్యాద ఉన్నంతసేపే మర్యాద. ఈ రోజు ముఖ్యమంత్రి, గతంలో మీ కేటీ రామారావు అన్నాడు, ఒక ముఖ్యమంత్రి అని కూడా గౌరవించకుండా ముఖ్యమంత్రి స్థాయిలో తండ్రి లాంటి వాడు ఉన్నటువంటి కేసీఆర్ ని పట్టుకొని ఇష్టం వచ్చినట్ల తిడుతున్నాడు అని ఈ కేటీఆర్ అన్న మాటలకి ఈ రోజు నీకు అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో కడతావా దొంగ అని అడుగుతున్నా. మాకు లేవా చెప్పులు? మా గొట్టనికి రావా నీకు అని అడుగుతున్నా. నువ్వు ఉట్టిగా చెప్పు లేపినావు, మేము అందరం తలుచుకుంటే నీకు చెప్పులతో కొట్టి మేం కాదు, ప్రజలు తలుచుకుంటే చెప్పులతో ఉరికిచ్చి ఊరు నీకు చూపించింది కదా మా వివేకన్నా, నీకేడికి ఉరికిచ్చి కొడతాడో ఇంకా ప్రజలు ఒక్కసారి అది ఉరికిచ్చి చెప్పుతో కొట్టినట్టే. నిన్ను ఓడగొట్టిండ్రు అంటే చెప్పుతోని కొట్టి నీకు సన్మానం చేసిండు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. సరిపోలే, నువ్వు చెప్పు లేపుతా బిడ్డ. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు లేపినంత ముట్టగాని అయినావు. ఎవరు మెప్పు పొందనికి నువ్వు ఓడిపోయినవని తిట్లు పడతావని చెప్పు తీసుకొని కొడతా అని వైరల్ చేస్తే దానికి మెచ్చుకొని కవితమ్మను, హరీష్ రావు, కేటీఆర్ ఎవరన్నా నీకు ఏమన్నా సత్కరించుకుండొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమకారుని మాటలు మాట్లాడివేనా? ఆ పంచన చేరి ఆ పంచల అవినీతి సొమ్ము తిని నీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్న నువ్వు గత 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పీడించుకొని తిన్న దాంట్లలో పెద్ద పాపం కూడా నీ వంతు కూడా ఉన్నది ఇందులో అనడానికి ఎలాంటి సందేహం లేదు. బాల్కా సుమన్ ఖబర్దార్ అని చెప్తున్నాం మేము. నేను ఈరోజు అధికారులను కూడా
విన్నవించుకుంటున్నా, చెప్పు లేపిన ముఖ్యమంత్రి మీద ఈ దొంగని వదలొద్దు, పట్టుకొని వచ్చి లోపల బొక్కలో వేయండి ఈ దొంగకి అని అడుగుతున్నా. దయచేసి విన్నవించుకుంటున్నా నేను. ఇకపోతే ఇంకా చాలా మాట్లాడిను. నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిను, ఎస్ రండా అన్నాడు. అవును, గతంలో బీజేపీలకు చిమ్మునెత్తురు లేకపోవచ్చు నాకు తెలియదు, కానీ గతంలో ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఒడ్లు కొనుగోలు విషయంలో ఒక కేంద్ర మంత్రి రండా అన్నాడా? ఆ రోజు మాట్లాడలే. ఆ రోజు కూడా వాళ్ళు చెప్పులు లేపలేదు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఈ రోజు అయితే నేను చెప్తున్నా, మరి మీకు చీమునెత్తురు ఉందో నాకు తెలీదు. ఎవరి భాషలో అర్థం కావాలంటే వారి భాషలో చెప్పాలని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే రెండు మాటలు చెప్తేనే రెండేళ్ళకి అర్థం అవుతుందని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఆ భాషలో అర్థమైంది కదా, ఇప్పుడు ఆ భాషలో చెప్తేనే మీకు అర్థమైంది. ఇంకో విషయము, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మీకు నొచ్చుకుంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు నుంచి మరి అసెంబ్లీ స్టార్ట్ చేయబోతున్నారు. మరి 2వ అసెంబ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దమ్ముంటే నీళ్ల మీద చర్చలకు సిద్ధమా అని అడిగినరు. గాఢ తెచ్చుకోండి. అడిగిన మాటకి ఫ్రస్ట్రేషన్ తో బాల్కా సుమన్ తో చెప్పులు ఎప్పిస్తే ఏమన్నా అవుతుంది అనుకుంటున్నావు? ఒక ఏసీ ఏమన్నారు కదా అంటే, ఏసీ అంటే నీకు స్వేచ్ఛనిచ్చిందని చెప్పుల మీద చెప్పులు లేపుతావా? ఎస్సీ అయితేంది, ఎవడైతేంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చూసుకుంటా కూర్చుంటారా? శాతగాని దద్దమ్మలు అట్లా మాట్లాడించిందని మేము అనుకుంటాం. సరే, ఆ చాతగాని దద్దమ్మ విషయాలు పక్కన పెడితే నువ్వు ఆనే ఉండు. బాల్క సుమన్, నీ సంగతి మేము చెప్తాం. చెప్పేది ఉంది, నీకేం ఇడిచేది లేదు. నీకెవరు మాట్లాడించాను, ఎందుకు మాట్లాడించాను అందరికని తెలుసు. ఇకపోతే కృష్ణా జలాలు, గోదావరి జలాల గురించి రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్ గా చెప్పారు. అరే దొంగల్లారా, దోచుకున్న దొంగల్లారా, జగన్మోహన్ రెడ్డి అసలు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఎన్నికలకు 2 రోజుల ముందు, ఎన్నికలకు ఎగ్జాక్ట్లీగా 28వ తారీఖు రాత్రిన, 30 తారీఖు 29 నాడు రాత్రిన అనుకుంటా, 28, 29 నాడు రాత్రిన అమాంతంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులందరూ అక్కడికి ఎందుకు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని ఎందుకో కైవసం చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించలేదు? ఆనాటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎందుకు ఒక్క స్టేట్మెంట్ రిలీజ్ చేయకపోయింది? ఎందుకు? నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభావన సంబంధమా ఈ సెంటిమెంట్ తో? ఆనాడు నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తో మళ్ళీ ఇంకేమన్నా చేద్దామని ప్రయత్నం చేసాం. కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా అక్కడ 60,000 మెజార్టీ కాంగ్రెస్ కు వచ్చింది. గతంలో ఎన్నడు రానంత మెజార్టీ. అంటే నువ్వు గొంతుకు దోకున్న గుంతలో నువ్వే పడ్డావు కేసీఆర్ అనడానికి నాగార్జున సాగర్ ఎన్నికనే నీకు కళ్ళకు కనబడ్డట్టు. గత చరిత్రలో రానటువంటి మెజార్టీ 62,000 అనుకుంటా సుమారుగా మెజార్టీ ఇచ్చినటువంటి నాగార్జున సాగర్ ప్రజలు ఒక్కసారి నీ గుడ్డి కళ్ళకి చూసుకో. ఇక రోజమ్మ కోడి కూర పులావులో తిని కేసీఆర్ రోజమ్మకు వరాలిచ్చి రాయలసీమ ప్రజలకు రతనాల సీమలాగా మారుస్తా అన్న మాట మర్చిపోయినరా? రండలంటే నొప్పి వచ్చింది. ఒక ఆమె ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుతుంది, ఆమె పేరు తీసి నేను ఆమెను ఇంత హైప్ క్రియేట్ చేయదలుచుకోలేదు, రండలు ముండలు అని మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరసానమ్మ, గడిల పరిపాలనలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నువ్వు ఒక్కసారి కేసీఆర్కి ఇదే మాట అడగలేకపోయినవా? రండమ్మా, 2 మాటలు మాట్లాడినమ్మా అడగలేకపోయినవా దొరసాని? ఎందుకన్నావు? ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా ముండా అందించినావు. ఎన్నోసార్లు ప్రెస్ మీట్ లో కూర్చొని బూతులు, నోటికొచ్చినన్ని బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి యాద రాలే తల్లి నీకు? మేము చెప్పినాం కదా కుల్లా, ఏ భాష మాట్లాడితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పిన మా ముఖ్యమంత్రి గారు. ఇక దొరసాని పేరు నాకు సంబంధం లేదు, కానీ దొరల గడిలో కట్టేసినటువంటి చెప్పాను కదా, 12 మంది ఎమ్మెల్యేలకు గట్టేసుకున్నాం అన్నట్టు ఈ పిల్లతో మాట్లాడిచ్చినేమో గాని రండా అన్నదాకా మాట్లాడలేదు. సరే, నేను కూడా నీకు అదే అంటే నాకు అవసరం లేదు, నీ ఇంకితానికి ఇడిచేస్తున్నా. మరి ఈ జలాల విషయంలో, వాటా విషయంలో నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమైంది, కేసీఆర్ దొంగల గుంపుకి, మాదేదైతే మేస్త్రి గుంపు ఉంది కదా, మేము బిల్డ్ చేసే గ్రూప్, దొంగల గ్రూప్ కి నేను సమాధానం చెప్తున్నా. దోచుకొని తినే దొంగల గ్రూపు అలీబాబా 40 crore గ్రూప్ కి నేను చెప్తున్నా. మరి ఆనాడు కృష్ణా జలాల్లో మన వాటెంత? 811 TMC నీళ్లలో
68% తెలంగాణ వాటా ఉంటే 32% ఆంధ్రప్రదేశ్ వాటా. మరి 68% ఉన్నటువంటి వాటా తెలంగాణలో తెలంగాణకు నీళ్ళు ఎంత అందించాలి? నువ్వు 511 టీఎంసీ నీళ్ళని ఆంధ్ర జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మరి మిగతా 289 ఎంతనో టీఎంసీల నీళ్లు తెలంగాణకి ఇచ్చినావు. అసలు ఈ దొంగకి ఈ ఒప్పుకున్నటువంటి ఈ అగ్రిమెంట్ కి కేంద్రం మీద వదిలేస్తామని సప్పుడు కాకుండా మోసేసినటువంటి ఈ తెలంగాణ వాటా సొమ్ముని తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి పాలమూరు జిల్లాకు రావాల్సినటువంటి నీళ్ళని ఎవరికో తరలించుకొని పోతే చూసుకుంటూ కూర్చున్నటువంటి ఈ హరీష్ రావు దొంగ, కేసీఆర్ దొంగ, ఇంకా మాట్లాడితే కుటుంబ దొంగలు. మరి ఏమైందమ్మా? మనకు రావాల్సిన వాటాని వాళ్ళకిచ్చి వాళ్ళకు పోవాల్సినటువంటి వాటా మనకు తీసుకున్నటువంటి సమయంలో ఎన్ని వందల కోట్లకి ఈ దొంగ వ్యవహారం నడిచిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నటువంటి దొంగలకి చలో చర్చలకు సిద్ధమా అని అడిగాను. 2 రోజులు కాదు, 24/7 పెట్టుకున్నా సరే మీ మైకులు మేము ఆఫ్ చేయం. మీకు ఎన్ని గంటలు కావాలన్నా, ఎన్ని రోజులు కావాలన్నా నీళ్ళ మీద చాయ్ పే చర్చలాగా నీళ్ళ మీద చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నాం. రండి, దమ్ముంటే గాడు అసెంబ్లీలో 8వ తారీఖు నుంచి మాట్లాడుకుందాం. మీకు దమ్ముంటే రండి. రేవంత్ రెడ్డి గారు లెక్కలతో పాటు, పూర్తి లెక్కలతో పాటు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారు. దాని మీద మీకు క్వశ్చన్ అవర్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇస్తాం. సమాధానం చెప్పండి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు జరిగినటువంటి విషయంలో ఈ బీఆర్ఎస్ దొంగ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి, ఈ హరీష్ రావు దొంగ తెలంగాణలో మంత్రి. మరి ఏం బీకినరా మీరు? ఆనాడు అడ్డుపడిని రాలే తెలంగాణ వాటా తరలించుకొని పక్క రాష్ట్రాలకు పోతుంటే అడగడానికి రాలే? ఆనాడు సొంత లాభాల కోసం, సొంత అభివృద్ధి కోసం, సొంత పదవుల కోసం పార్లమెంట్ లో ఒప్పుకొని వచ్చి ఆనాడు తెలంగాణకు దక్కాల్సిన వాటని ఆంధ్ర రాయలసీమ పోతే చూసుకుంటూ కూర్చున్నటువంటి మీరు ఉద్యమకారులు అంటే మేము నమ్మాలా? మీరు తెలంగాణ కోసం కొట్లాడినంటే మేము నమ్మాలా? కేవలం నీకు అధికార దాహం. ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో రావాలి, ఇంకో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో పోవాలి, 2 రాష్ట్రాలు విడిపోవాలి. ఇదే ముఖ్య ధ్యేయం. తెలంగాణ ప్రజల అభివృద్ధి కాదు, తెలంగాణ నిరుద్యోగుల మీద ప్రేమ కాదు, తెలంగాణకు రావాల్సిన నీళ్ళ వాటా మీద మమకారమో లేదు. ఏదీ లేనటువంటి దొంగలు లక్షల కోట్ల తెలంగాణ ఆదాయాన్ని ఈ రోజు దుమిడీ చేసి దొంగతనం చేసినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గురించి, మా మంత్రుల గురించి, మా ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ము మీకుందా? ఇంకా ఈ దొంగ హరీష్ రావు చాలా మాట్లాడిండు. నాకెంత మాట్లాడినా, వీళ్ళ గురించి ఎంత విమర్శించినా కూడా చీతూ అన్నట్టే ఉంది. కానీ వీళ్ళని ఎన్నిసార్లు విమర్శించినా సిగ్గు శరం లేదు వీళ్ళకి. విమర్శలు కాదు, వీళ్ళు అన్న మాటలకి మేము నిజమైన సమాధానాలు చెప్పి ఆధారాలతో సహా చూపిస్తున్న సిగ్గు శరం. మళ్ళీ అవే మాటలు. ఒకడేమో చెప్పుతోను కొడతా అంటాడు, ఒకడేమో పొట్టోడు అంటాడు. అసలు నువ్వెంతరా నేల భూమికి 3 అడుగులు కూడా లేనటువంటి జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతావు, దొంగ అంటావు. మరి నువ్వేం చేసినావు? నువ్వు గ్లాసులో సోడా కలిపేటోని నీకు ఈ రోజు 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పమ్మా? ఏడుండే నీ స్థాయి? ఈ రోజు నీ లెక్క పత్రాలు తీద్దాం, నీ బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలు తీద్దాం, బినామీల పేర్ల మీద నువ్వు దాచిపెట్టిన తెలంగాణ ప్రజల సొమ్ముని తీద్దాం. ఆనాడు లేనటువంటి ఐషో ఆరాం ఈ రోజు ఏడు నుంచి వచ్చింది దొంగ నీకు? గత 9.5 సంవత్సరాలలో నువ్వు కూడబెట్టిందెంత, దాచుకున్నదెంత? పోన్ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినావు నువ్వు. రేవంత్ రెడ్డి గారు 17 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, కొట్లాడుతూనే ఉన్నాడు. సొంత కష్టంతో ఈ రోజు ప్రభుత్వాన్ని అధికారంలోకి పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి నువ్వేంద్ర గ్లాసులో సోడా కలిపేటోని పొట్టోనివి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావు. ఇక కవితకైతే ఎన్ని తిట్టినా తక్కనే ఉంది. ఇక ఒక్కొక్కడు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. ఓడైతే పేరు తీయ నేను. రాత్రి 1 గంట వరకు దాగి ఏ పబ్బులలోనో బార్లలోనో వండేటోడు. అసలు లిక్కరు, ఈ గంజాయి, మత్తు పదార్థాలంటేనే ఆమడ దూరం ఉండి విసుక్కొని తిట్టి కోప్పడే మా ముఖ్యమంత్రి గారి గురించి ఓడు మాట్లాడతాడు. పొద్దుగల 12 అయినా సోయి ఉండదు, రాత్రి 12 అయినా ఏ బార్లనో పడేసి వచ్చేటోడు రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాడు. నేను పేరు చెప్పదలుచుకోలేదు, వ్యక్తిగత విమర్శ కాబట్టి ఇది నేను పేరు దలుచుకోలేదు. వాళ్ళకైతే తెలుసు ఎవరు తిరుగుతున్నానో అర్థమయ్యి ఉంటుంది.
ఇక ఒకటి కాదు రెండు కాదు వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతూ ఇంత పెద్దగా అవుతుంది. కానీ నా వీడియో చూసే వాళ్ళకి కూడా కోపం వస్తుంటది. ఇంతగానం ఇన్ని తిట్లు ఇంత దోహం చేసినటువంటి వీళ్ళకి తిట్టుడు కాదు. ఒక్కసారి నువ్వు కూడా సుజాతమ్మ వాళ్ళ మీద చెప్పు చూపి అంటారు. కానీ నేను నా ఇంకితం నేను మర్చిపోను. ఈ రోజు తెలంగాణ ప్రజలు చెప్పు చూపించిండ్రు మీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి. ఎందుకు మీరు మమ్మల్ని మా 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 జీవితాన్ని తాకట్టు పెట్టేసిండ్రు. ఈరోజు మా కాళ్ళకి చెప్పులు అరిగేటట్లా ప్రభుత్వం చుట్టూ దిప్పించుకున్నారు మా కష్టాలకి. కాబట్టి ఆ చెప్పులు అరిగిపోయినాయి, మేము ఓటు ద్వారా అరిగిపోయిన చెప్పులు చూపించినాం మీకు అని తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మాకు అదే శ్రీరామ రక్ష ప్రజలు ఇచ్చినటువంటి ఇది ఒరిజినల్ జెన్యూన్ ప్రజల మ్యాండేట్. కాబట్టి మేము ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ప్రజా పాలన, ప్రజల సేవ మాత్రమే చేస్తాం. ఈ దొంగలకి నాలాంటి వాళ్ళు సమాధానం సరిపోతారు. మా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, మా మంత్రులు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే లిక్కర్ రాణికి కూడా నేను సవాల్ ఇస్తున్నా. లిక్కర్ రాణికి కూడా నేను ఖబర్దార్ అని చెప్తున్నా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మా ఖర్గేతో పోల్చుకునేటంత స్థాయిని ఇది కాదు. వాళ్ళు పడేసిన భిక్షం మీద మీరు ఈరోజు కుర్చీలలో కూర్చొని అనుభవించినటువంటి ప్రతి పైసా అధికారము మేం పెట్టినటువంటి, మా నాయకులు పెట్టినటువంటి, మా కాంగ్రెస్ పెట్టినటువంటి భిక్షని దొంగ అని నీకు చెప్తున్నా. నేను ఒకవేళ తెలంగాణ ఇయ్యకపోతే నీ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో లేకపోతే ఈసుబాబా దర్గా దగ్గరనో నాలుగు ప్లేట్లు పట్టుకొని అడుక్కొని తింటుండే. మీ అన్న అమెరికా నుంచి తెలంగాణకు కూడా ఏరోప్లేన్ ఎక్కడ రాగనికి లేక ఆ ఎయిర్పోర్ట్లను ఏడన్నా అడుక్కొని తింటుండే. ఇది గుర్తుంచుకోండి. మళ్ళొకసారి నాలుక జారి ఎవడన్నా మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మేము అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం, మేము ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాం. 200 యూనిట్ల గురించి, కరెంటు గురించి అడుగుతాడంటే హరీష్ రావు రా రేపు అసెంబ్లీకి, ఎమ్మెల్యేవే కదా. రేపు 500 రూపాయల గ్యాస్ గురించి అడుగుతాడంటారా, 400 పెన్షన్ గురించి అడుగుతాడంటారా, జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతాడంటారా, మేము వేసినటువంటి 7,000 ఉద్యోగాల, నర్సుల ఉద్యోగాల భర్తీ కోసం మాట్లాడతాడంట రా. మొన్న ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము వాళ్ళకు ఉద్యోగాల్ని కల్పించినామో లేదో మేము సమాధానం చెప్తాం. నోటిఫికేషన్లు విడుదల చేసినట్టు ఏం చేశారు మరి? ఏం బిక్కిరు? 9.5 సంవత్సరాలు ఉంటే నర్సులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము 1,60,000 ఉద్యోగాలు వేసినాం. వీళ్ళు ప్రభుత్వంలో 10 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు వేయలేదంటాం. అరే బడవల్లారా, సిగ్గు శరం ఉందా? ఒక్కొక్కసారి మా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనప్పుడల్లా 1,30,000, 1,50,000, 50,000 డిఎస్సి ఇట్లా పడినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మొత్తం 50,000కి 50,000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రాయలసీమ ఆంధ్రకి ఇయలే. 1,35,000 ఉద్యోగాలు రాయలసీమ ఆంధ్రకి తప్ప తెలంగాణకి ఇయలేదు అనుకుంటే నీ అవివేక, నీకు అన్నం తినే నోరు అయితే, ఆ రొచ్చు తినే నోరైతే ఇట్లా మాట్లాడుతావు, అన్నం తినే నోరైతే ఇట్లా మాట్లాడవు అని హరీష్ రావుకి హెచ్చరిస్తా. 10,000 ఉద్యోగాలు తీ లెక్కల్ని. నేను ఏడికి పోయినా బయటికి సలాం పెడతారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా ఈ రోజు ఎస్ఐ పోస్టులలో మాకు రాజశేఖర్ రెడ్డి హయాంలో పెట్టిన భిక్ష ఇది, మా కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి భిక్ష ఇది. మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మాకు ఇచ్చినటువంటి, మా స్థాయికి మా తాతకు దగ్గర ఇచ్చినటువంటి ఉద్యోగం మేము నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ఆనాడు కాంగ్రెస్ వేసినటువంటి ఉద్యోగాలని అందరు సెల్యూట్ కొట్టి సలాం చేసేటటువంటి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు, లక్షల మంది ఉన్నారు. సిగ్గు లేకుండా 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినామంటావు 10 ఏళ్ల నుంచి. ప్రైవేట్ ఉద్యోగాలన్నీ నీ అబ్బాయి, మీ మామయ్య వేసినాయని. ప్రతి ప్రభుత్వంలో ప్రైవేట్ ఉద్యోగాలు లక్షలు వస్తాయి. అవన్నీ నాయే అని అంటే ఇక పెట్టిన సంస్థలన్నీ ఇడికెళ్ళి దోచుకొని మీరు పెట్టినట్టే అవుతుంది. చెప్పకనే చెప్పారు, మా సంస్థలవి మా డబ్బే, మేమే పెట్టిన మా సంస్థలన్నీ, అందులో ఉద్యోగాలని మేము ఇచ్చినాయి అని అంటారు. ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే. మర్యాద ఎంత ఉండాలో అంత ఉండండి. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం 8వ తారీఖు. ఇంకా 2 రోజులు ఉన్నది, రండి. మేము 100 రోజులు అడిగినాం, మీరులాగా 10 రోజులు, 10 సంవత్సరాలు మేము మూసుకొని కూర్చున్నామా? ఈ రోజు మీరు చేసిన అవినీతిని అంతా బయటికి తీస్తున్నాం. బకాసురులాగా మింగేసారు భూములని. ప్రతి డిపార్ట్మెంట్లలో 1,000 కోట్ల రూపాయలు స్కాములు చేశారు. అవన్నీ తీయొద్దు మేము లెక్కలు. ఆర్టీసీ ఉద్యోగస్తుల ప్రాణాలు తీసారు వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా. మీ బతుకుజాడు. మీరు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ గురించి తెలంగాణ ప్రజలు ఈరోజు చీతు అని ముస్తున్నా కూడా ఇంకా మాట్లాడుతున్నారు అని అంటే 39 మంది చాలా పెద్ద ప్రతిపక్షం అంట. మా 39 మందిని ఎదుర్కొనే దమ్ముందా రేవంత్ రెడ్డి అని ఒకడు అడుగుతాడు. అరే సిగ్గులేని వాళ్ళారా, 103 మంది
మేము ప్రతిపక్షంలో ఉండగా మేము 5 మంది అంటే 5 మంది ఎమ్మెల్యేలేం. మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరు. కానీ 5 మందిని ఎదుర్కొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 5 మంది ఎమ్మెల్యేలు గుర్తుంచుకో, 20కి 5 చేసిండ్రు. కానీ మేము ప్రతిపక్షంగా నిటారుగా నిలబడి కొట్లాడి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ప్రతిపక్షంలో ఉంటేనే నీకు ఇంత ధీమా ఉంది. మేము 5 మందితో ఉన్నప్పుడు నీ అయ్యను కొట్లాడినాం, నీ అయ్యని ఢీకొన్నాం. మాకు లేదా దమ్ము 39 మంది ఇచ్చారు కదా, అప్పుడు 39 మందికి ఇంత సొల్లు గార్చుకుంటే 103 మందిని ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము 5 మందిని. అరే మూసుకొని కూర్చోండి, ఇక ఎక్క మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. మీరు బయటికి వస్తే నిజంగానే ఆ బాల్క సుమన్కి మీకు అందరికి చెప్పులతోని ప్రజలు కొట్టగలరు. జాగ్రత్త, అసెంబ్లీ వరకన్నా జాగ్రత్తగా రండి. మధ్యలో ఎవడన్నా కొట్టినా కూడా కొట్టగలరు. మీకు మీ జాగ్రత్తలో మీరుండి అసెంబ్లీ దాకా రండి. ప్రశ్నలు ఎదురుగా 8వ తారీఖు.